రెండు చర్చిలే కొంచెం బలమైన చర్చిలు. ఈ రెండు చర్చిలు భరించగలను, రెండు వేసుకొని మేము ఒక చోట కేంద్రీకృతం వాళ్ళు మేము మాట్లాడుకొని చేసుకున్నామంటే 9 to ఈవినింగ్ 6 to 10 పెట్టేసుకున్నాం. అన్ని కీర్తనలే పనులని అనుసంధానం చేస్తూ ఆయనకు మరి స్తుతి చెల్లించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. కనుక మరి దావీదు మహారాజు ఎంతమందిని కీర్తనకారులను పెట్టారు ఎవరైనా చెప్పగలరా? దేవుని మందిరంలో దావీదు మహారాజు పెడతాడు కీర్తనకారులు ఎంతమందిని పెడతారో చెప్పగలరా? దినవృత్తాంతంలో మొదటి దినవృత్తాంతంలో 23:5-11 వచనాల్లో చూస్తే మీరు తర్వాత చూడండి 38,000 మంది పనివారు కహానులో చేర్చబడ్డారు. మరి అక్కడ మరి 30 ఏళ్ల వారు మొత్తం 38,000 మంది, 24,000 మంది మందిరపు పని, 6,000 మంది న్యాయాధిపతులు, 4,000 మంది ద్వారపాలకులు, 4,000 మంది స్తుతి చెల్లించేవారు. ఆమేన్. అంత గొప్ప గాయకుడు నిత్యము డ్యూటీలు అన్నమాట. 3 డ్యూటీలు 324. 4,000 మంది ఎల్లప్పుడూ పాటలు పాడుతూనే ఉంటారు. మరి మనం కూడా పాడుతున్నాం కదా, చాలా బాగా పాడుతున్నారు అందరూ, చాలా బాగా పాడుతున్నారు. కానీ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడటానికి ప్రయత్నించాలి ఎక్కువగా. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మీరు పాడే ప్రతి కీర్తన ఒక మంచి ఉపన్యాసాన్ని లేదా ఒక మరి దేవుని యొక్క